చందమామ కథల్లోని యక్షపర్వతం అనే సీరియల్ కథ 21వ భాగం చెప్పుకుందాం. గురు బల్లూకుడికి శిష్యుడు చెట్టు మీద నుంచి దూకడం చూస్తూనే జీవదత్తుడు పరిగెత్తుకుంటూ పోయి వాడు ఇంకా నేలకు 10-12 అడుగుల దూరంలో ఉండగా తన దండం అడ్డు పెట్టాడు. ఎలుగొడ్డువాడు తన గురువు పేరును స్మరిస్తూ వేగంగా వచ్చి దాని మీద పడగానే జీవదత్తుడు వాణ్ణి చేతులతో పట్టుకుని భూమి మీద నిలబెట్టాడు. ఎల్లుగొడ్డువాడు తన గురుభక్తిని రుజువు చేసుకునే అవకాశం పోయినందుకు దిగాలు పడిపోతూ జీవదత్తుడితో, అయ్యా, మధ్యదారిలో నన్ను పట్టుకుని నేల తాకి ప్రాణం పోకుండా కాపాడారేమో గాని నేను చచ్చి స్వర్గం చేరే అవకాశాన్ని చెడగొట్టారు అన్నాడు. ఆ మాటలకు జీవదత్తుడు నవ్వి, ఒరే, నువ్వు నేల తాకి చచ్చి స్వర్గం చేరేవాడివో లేక నరకానికి పోయేవాడివో ఎవరు చూశారు? ఒకటి మాత్రం గట్టిగా రుజువు చేశావు. నీ గురువాజ్ఞను దైవాజ్ఞగా పాలించావు. ఇప్పుడు నువ్వు నీ గురువుకు అతడి ద్వారా సమరబాహుకు చేయవలసిన సాయం చాలా ఉంది అన్నాడు. ఆ సరికి అక్కడికి గురు బల్లూకుడు, సమరబాహు, ఖడ్గవర్మ వచ్చారు. గురు బల్లూకుడు ఆనందం పట్టలేక ఖడ్గ జీవదత్తులతో, అయ్యల్లారా, నా శిష్యుల గురుభక్తి ఎలాంటిదో స్వయంగా చూశారు కదా, ఇక వాళ్ళను మీ ఇష్టం వచ్చిన పనికి ఉపయోగించుకోండి. సమరబాహు ఈ అరణ్య ప్రాంతాలకు రాజై స్వర్ణాధారి ఆయనకు మంత్రి అయితే నా బిలదుర్గంలో వృకేశ్వరీదేవి పూజా పునస్కారాలు నిర్విఘ్నంగా సాగిపోతాయి అన్నాడు. బల్లూక, ఆ దేవి పూజలేవో ఇతరుల ప్రాణాలకు అపాయం కలగకుండా జరిగేలా చూసే బాధ్యత సమరబాహుపైన ఉన్నది అని జీవదత్తుడు గురు బల్లూకుడి శిష్యులకేసి చూసి, ఈ చెట్టు మించి గెంతిన వాడితో పాటు నీ శిష్యుల్లో మరొకడు నే చెప్పబోయే పని సాధించుకు వచ్చేందుకు కావాలి అన్నాడు. గురు బల్లూకుడు తన శిష్యుల్లో మరొకడిని దగ్గరకు పిలిచి వాణ్ణి చెట్టు మించి దూకిన వాడి పక్కన నిలబడమన్నాడు. జీవదత్తుడు ఆ ఇద్దరితో, ఒరే, మీరిద్దరూ ప్రాణాలు పోయినా ఇక్కడ ఏం జరిగింది ఎవరితో చెప్పకుండా ఒక గురు కార్యం సాధించాలి. ఈ చుట్టుపక్కల ఉన్న అరణ్యంలో ఎక్కడో వీరపుర అశ్వికులు ఉంటారు. మీరు పనిగట్టుకుని వాళ్ళ కంటబడినట్టు కాకుండా అజాగ్రత్త వల్ల దొరికిపోయినట్టు నటించి ఆ అశ్వికుల్ని కలుసుకోవాలి. తరువాత వాళ్లతో కొండకోట నుంచి పారిపోయిన సమరబాహు అనుచరులందరూ మీ గురువుదైన బిలదుర్గంలో దాక్కుని ఉన్నట్టు నమ్మబలకాలి. చెప్పిందంతా అర్థమైందా అన్నాడు. అయ్యా, ఇందులో అర్థం కానిదేముంది? ఇది గురు కార్యం, రాచకార్యం కూడా. ఆ అశ్వికుల్ని కలుసుకుని మీరు చెప్పిన మాటలు చెప్పమన్న విధంగా చెప్పి పని నెరవేర్చుతాం అన్నారు బల్లూకుడి శిష్యులిద్దరూ. అయితే బయలుదేరండి, ఆలస్యం ఎందుకు అన్నాడు జీవదత్తుడు. శిష్యులిద్దరూ గురు బల్లూకుడికి సాష్టాంగపడి లేచారు. బల్లూకుడు వాళ్ళ తలల మీద చెయ్యి పెట్టి, ఆ అశ్విక శత్రువులు మిమ్మల్ని వేగుల వాళ్ళుగా గుర్తించి నిజం చెప్పమని ఎన్ని హింసలు పెట్టినా మీరు మన రహస్యాలు చెప్పకూడదు అన్నాడు భీకరమైన స్వరంతో. భల్లూక శిష్యులిద్దరూ తలలు వంచి, గురు బల్లూక, మీ ఆజ్ఞ వృకేశ్వరీదేవి ఆజ్ఞతో సమానం అని అక్కడి నుంచి బయలుదేరారు. వాళ్ళు అరణ్యంలో చాలాసేపు తిరిగి సూర్యుడు ఆకాశం మధ్యం నుంచి పడమటి దిక్కుకు వాలుతున్న సమయంలో ఒక చెట్టు కింద వీరపుర అశ్వికుల్ని చూశారు. అశ్వికులు నలుగురు గుర్రాలు దిగి ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ వాలకం చూస్తే స్వర్ణధారి అనుచరుల కోసం అరణ్యంలో చాలా దూరం తిరిగి అలసిపోయినట్టుంది. అశ్వికుల్ని చెట్ల చాటు నుంచి చూసిన బల్లూకుడి శిష్యులిద్దరూ ఒక క్షణకాలం సంప్రదించుకుని పెద్దగా గొంతులెత్తి, గురు బల్లూక, తమరెక్కడా? మేమిక్కడున్నాం అంటూ 4-5 సార్లు గట్టిగా కేకలు వేశారు. ఆ కేకలు వింటూనే చెట్టు కింద ఉన్న వీరపుర అశ్వికులు అదిరిపడ్డారు. వాళ్ళ దళనాయకుడు చప్పున కత్తి దూసి తన అనుచరులతో, ఎవరా కేకలు పెట్టేది? మనం ఆ మధ్య విన్న ఎల్లుగొడ్డు ముఠా వాళ్ళలా ఉన్నారు. మన ప్రాణాలకు ఇదొక కొత్త బెడదా, రండి అంటూ గుర్రమెక్కి బల్లూకుడి శిష్యులున్న వైపుకు పరిగెత్తించాడు. అశ్వికులు తమను సమీపించడం చూస్తూనే బల్లూకుడి శిష్యులిద్దరూ చేతుల్లో ఉన్న ఈటలను కింద పడవేసి, అయ్యా, మమ్మల్ని చంపకండి, లొంగిపోతున్నాం. మా గురువును శత్రువులు పట్టుకున్నట్టున్నది. ఇంకా మేం ఎవరి కోసం బతకడం అన్నారు.
అశ్విక దళ నాయకుడు ఆశ్చర్యపడిపోతూ, మీ గురువును శత్రువులు పట్టుకున్నారా? ఎవరా శత్రువులు అని అడిగాడు. ఆ ప్రశ్నకు భల్లూక శిష్యుల్లో ఒకడు, అయ్యా, ఈరోజు కొంచెం పొద్దెక్కాక ఒంటెల మీద స్వారీ చేసే జనం కొందరు హఠాత్తుగా వచ్చి మా బిలదుర్గంలో జ్వరబడ్డారు. ఆ సమయంలో మేమందరము దేవి పూజలో నిమగ్నులమై ఉన్నందున వాళ్ళను ఎదిరించి పోరాడలేకపోయాం. ఆ దుర్మార్గులు మాలో కొందరిని చంపారు. వాళ్లకు దొరకకుండా తప్పించుకున్న వాళ్ళం మా గురువుతో పాటు అరణ్యంలోకి పారిపోయి వచ్చాం. కానీ మా గురువు మా నుంచి వేరుపడి ఎటో పోయాడు అన్నాడు దిక్కులు చూస్తూ. ఒంటెల మీద వచ్చిన వాళ్ళనేసరికి దళ నాయకుడికి వాళ్ళు కొండకోట నుంచి పారిపోయిన స్వర్ణధారి అతడి అనుచరులు అన్న నమ్మకం కలిగింది. అతడు వెంటనే 2 అశ్వికుల్ని కొండకోటకు పొమ్మని ఆజ్ఞాపించి సేనానితో, శత్రువులు ఈ ప్రాంతాల ఉన్న బిలదుర్గంలో ఉన్నారని చెప్పండి. ఆయన సైన్యంతో రాగానే అందరం అక్కడికి పోదాం అన్నాడు. అశ్వికులిద్దరూ గుర్రాలను అదిలించి కొండకోటకేసి పరుగు తీశారు. దళనాయకుడు భల్లూకుడి శిష్యులతో, మీరు మా శత్రువులెక్కడున్నది చెప్పి చాలా సాయం చేశారు. సేనాని రాగానే మీకు తగిన బహుమతి ఇప్పిస్తాను అన్నాడు. బహుమతి మాట వింటూనే శిష్యులిద్దరూ అయిష్టంగా తలలాడించి, అయ్యా, దేవి ఉపాసకులమైన మాకు మీ బహుమతులెందుకు? మా గురువుగారు క్షేమంగా మా కంటబడితే అంతే చాలు. సెలవు, వస్తాం అంటూ బయలుదేరారు. దళనాయకుడు చప్పున గుర్రం మించి వంగి ఒక శిష్యుడి భుజం గట్టిగా పట్టుకుని, ఆగండి, ఎక్కడికి పోతున్నారు? మీరు చెప్పే ఆ బిలదుర్గం ఎక్కడో మాకెలా తెలుస్తుంది? దాన్ని చూపే బాధ్యత మీది, తెలిసిందా అన్నాడు కోపంగా. అయ్యా, ఆ బిలదుర్గం ఈ దాపులనే ఉన్నది. అక్కడికి వెళ్లేందుకు మీకు దారి చూపుతాం. ఒకవేళ ఆ దుర్గంలో ఒంటెల వాళ్లకు మా గురువైన భల్లూకుడు బందీగా పట్టుబడి ఉంటే ఆయన్ని విడిపించేందుకు సాయం చెయ్యాలి అన్నాడు భల్లూక శిష్యుడొకడు. ఆ దుర్గాన్ని వశపరుచుకొని అక్కడున్న వాళ్లలో రాజద్రోహులెవరో, కాని వాళ్ళెవరో నిర్ణయించేది నేను కాదు, మా సేనా నాయకుడు. త్వరలోనే ఆయన ఇక్కడికి వస్తాడు. అందరం ఆ బిలదుర్గానికి కలిసి పోదాం. మీరీ చెట్టు కిందే నిలబడండి అని ఆజ్ఞాపించాడు దళనాయకుడు. 2 అశ్వికులు వచ్చి ఒంటెల వాళ్ళు ఒకానొక బిలదుర్గంలో దాక్కుని ఉన్నారని చెప్పగానే వీరపుర సేనాని ఎక్కడలేని ఆనందంతో ఆ రాజద్రోహులందరూ కలిసికట్టుగా ఒకే చోట ఉన్నారన్నమాట. అందర్నీ వీలైతే ప్రాణాలతో పట్టుకొని తాళ్లతో బంధించి వీరపుర రాజవీధుల్లో ఊరేగిస్తాను. తరువాత వాళ్లకు ఉరి ఎలానూ తప్పదు. ఇది ముందు ముందు రాబోయే రాజద్రోహులకు గుణపాఠంగా ఉంటుంది అన్నాడు. ఇలా అని సేనాని కొందరు అశ్వికుల్ని, కాల్బల సైనికుల్ని వెంటబెట్టుకుని దళనాయకుడున్న చోటుకు బయలుదేరాడు. భల్లూకుడి శిష్యుల మాటలు నమ్మి వీరపుర సైనికులు తప్పక బిలదుర్గం ముట్టడించేందుకు వస్తారని ఊహించిన ఖడ్గజీవదత్తులు సమరబాహును, గురు భల్లూకుడిని, వాడి మిగిలిన శిష్యులను తీసుకుని ముందుగానే బిలదుర్గం దగ్గరకు చేరాడు. కొద్దిసేపటికల్లా వీరపుర సేనాని దళనాయకుడున్న ప్రదేశానికి వచ్చాడు. దళనాయకుడు అతడికి గురు భల్లూకుడి శిష్యులను చూపించి వాళ్ళు చెప్పినదంతా చెప్పి, అయ్యా, ఆ రాజద్రోహులందరూ మనం వేయబోతున్న ఉచ్చులో చిక్కినట్టే అన్నాడు ఉత్సాహంగా. సేనాని భల్లూకుడి శిష్యులకేసి కత్తి జులిపిస్తూ, ఒరే ఎల్లుగొడ్డు వెధవల్లారా, మీరు చెబుతున్నదంతా నిజమా, లేక ఇందులో మీ గురువుగాడి జిత్తులు గాని ఆ ఒంటె దుర్మార్గుల ఎత్తుగడలు గాని ఏమైనా ఉన్నవా అని అడిగాడు. భల్లూకుడి శిష్యులు సేనాని కత్తి చూసి ఏమీ బెదరక, మహాప్రభో, మేము వృకేశ్వరీదేవి ఆనగా చెబుతున్నాం. మేం చెప్పిన దాంట్లో ఆవగింజంత అబద్ధం కూడా లేదు. ఆ బిలదుర్గాన్ని తమరు తిరిగి మా గురువుగారి పరం చెయ్యాలి అంటూ నమ్మబలికారు. ముందు ఆ బిలంలో చేరిన పందికొక్కుల్ని బయటికి లాగనీయండి. దాన్ని ఎవరి పరం చెయ్యాలో ఆలోచిస్తాను అని సేనాని సైనికులతో, మీరంతా నిశ్శబ్దంగా ఆ బిలదుర్గాన్ని చేరాలి. ఒరే ఎల్లుగొడ్డు మూర్ఖుల్లారా, మీరు ముందుండి ఆ చోటుకు దారి తీయండి. ఇందులో ఏదైనా మోసమున్నదో మిమ్మల్ని అక్కడికక్కడే ముక్కలుగా నరికేస్తాను అన్నాడు. ముందు భల్లూకుడి శిష్యులిద్దరూ దారి చూపుతుండగా సేనాని సైనికులు 15 గంట కాలం గడిచి గడవక ముందే బిలదుర్గాన్ని చేరారు.
ఆ సమయంలో బిలదుర్గం పైన నరమానవుడంటూ లేడు. చుట్టూ ఎత్తైన చెట్లు, ముళ్ళ పొదలు ఉన్నాయి. అంతా నిశ్శబ్దంగా ఉంది. సేనాని గుర్రం మించి దిగి బిలదుర్గం ముందుకు పోయి దిగువకు తొంగి చూస్తూ పెద్ద గొంతుతో, ఒరే బిలంలో ఉన్న శత్రువులారా, పైన నేను వీరపుర సేనాని పెద్ద సైన్యంతో వచ్చి ఉన్నాము. 2-3 నిమిషాల్లో మీరందరూ ఆయుధాలు బిలంలోనే వదిలి వట్టి చేతులతో పైకి వచ్చి లొంగకపోతే నేను బిలంలోకి దిగి మిమ్మల్ని చిత్రవద చేస్తాను అని కేక వేశాడు. బిలంలో నుంచి ఎలాంటి జవాబు రాలేదు. సేనాని 2-3 నిమిషాలు చూసి కోపంతో పళ్ళు కొరుకుతూ తన గుర్రపు రౌతులందర్నీ గుర్రాలను చెట్ల కింద మందవేసి కాపలా పెట్టి తన దగ్గరకు రమ్మన్నాడు. వాళ్ళు అలా చేసి రాగానే వాళ్లతో పాటు కాల్బల సైనికుల్ని కూడా వెంటబెట్టుకుని బిలంలోకి దిగుతూ బల్లూకుడి శిష్యులను, ఒరే మీరిద్దరూ బిలంలోని దారి మార్గాలు తెలిసిన వాళ్ళు, ముందుండి దారి తీయండి అని ఆజ్ఞాపించాడు. బల్లూకుడి శిష్యులిద్దరూ అందుకు అభ్యంతరం చెప్పకుండా బిలంలోకి ప్రవేశించారు. వాళ్ళ వెనక సేనాని సైనికులు లోపలికి దిగారు. వాళ్ళంతా ఆ విధంగా బిలంలోకి మాయం కాగానే హఠాత్తుగా పొదల చాటు నుంచి 4 ఎలుగొడ్డు వాళ్ళు బయటకు వచ్చి గుర్రాలకు కాపలా ఉన్న 2 వీరపుర సైనికుల మీద పడ్డారు. సైనికులు కేకలు వేసే లోపలే ఎలుగొడ్డు వాళ్ళు వాళ్ళను ఈటెలతో పొడిచి నేలపడి గిలగిలకు తన్నుకుంటున్న వాళ్ళనిద్దరిని భుజాల మీద వేసుకుని దూరంగా ఉన్న గచ్చ పొదల వెనకాల పడవేశారు. ఆ సమయంలో జీవదత్తుడు సమరబాహు గురు బల్లూకుడితో పాటు అక్కడికి వచ్చి, బల్లూకా, నీ శిష్యులు ఆ కాపలా వాళ్ళను అంత ఘోరంగా చంపవలసింది కాదు. కాళ్ళు చేతులు కట్టి ఆ పొదల చాటున పడవేస్తే సరిపోయేది కదా అన్నాడు. గురు బల్లూకుడు ఆ మాటకు జవాబివ్వకుండా అపరాధం చేసిన వాడిలా తల వంచుకొని ఊరుకున్నాడు. సమరబాహు గుర్రాలకేసి చూసి ఉత్సాహంగా, జీవదత్త, నా అనుచరులు స్వారీ చేసేందుకు ఒంటెలతో పాటు గుర్రాలు కూడా లభ్యమైనాయి అన్నాడు. అప్పుడే మనం శత్రు సంహారం చేసినట్టు సంతోషపడకు సమరబాహు. వీరపుర సేనానిని ప్రాణాలతో ఎలా పట్టుకోవాలన్నదే గడ్డు సమస్య. బిలంలో ఉన్న వాళ్లను హడలగొట్టించేందుకు ఉపయోగిస్తుంది. ఎండుకట్టల్ని కొన్నిటిని కాల్చి బిల ద్వారం దగ్గరకు తెమ్మని మీ వాళ్లకు చెప్పు అన్నాడు జీవదత్తుడు. ఎలుగొడ్డు వాళ్ళు సమరబాహు అనుచరులు ఆ చుట్టుపక్కల దొరికిన ఎండు పుల్లల్ని పోగు చేసి బిలద్వారం మంచున వేసి నిప్పు ముట్టిస్తుండగా జీవదత్తుడు బిలంలోకి తొంగి చూస్తూ, ఓ వీరపుర సేనాని, నువ్వు నీ సైనికులు ఆయుధాలను బిలంలోనే వదిలి 2-3 నిమిషాల్లో బయటికి రావాలి. అలా చేయకపోయాము రాజు సమరబాహు సైనికులు ఆటవికులు బిలంలోకి దిగి మీ అందర్నీ చిత్రవద చేస్తారు అని కేక వేశాడు. యక్షపర్వతం 22వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.